అడుగుతుంది, అమ్మా ఈ రాత్రి సమయం దాకా ఎక్కడికి వెళ్ళేవనా అని అడగ. అప్పుడు చెప్తుంది, అమ్మా ఈ పూట ఎక్కడ కానీ మనకు అన్నం ఏ దీక్ష దొరకలేదు, ఒక బ్రాహ్మణితో రమానుజ సత్యనారాయణ స్వాగతం జరుగుతుంది, అదంతా తిలకించాను, చూశాను, ప్రసాదం తీసుకొచ్చాను అని చెప్పగా మంచంలో పడుకుంటారు తన తల్లిని లేచి నిల్చొని, ఓయి శ్రీమన్నారాయణ మా యొక్క అపరాధాన్ని మన్నించండి తండ్రి అనగా అడగగా అప్పుడు చెప్తుంది, అడుగుతుంది కూతురు ఏమైందమ్మా అంటే, మా సంతానం లేని క్రమంలో స్వామి వ్రతం చేద్దామని చెప్పేసి నాన్నగారు అన్నారు, ఈ రోజు వరకు వ్రతం చేయలే, అందుకే మనం ఇలా శాపగ్రస్తులం అయి ఉంటేమి అని చెప్పేసి తల్లి అనగా మిక్కిలి సంతోషించినట్టు కళావతి లీలావతి ఇద్దరు కూడా, ఓయే శ్రీమన్నారాయణ నా భర్త గారు నాకు అల్లుడు గారు వచ్చినట్టయితే ఈ వ్రతం ఆచరిస్తాం, ఇక వచ్చినా రాకపోయినా ఆ వ్రతాన్ని మేము ఆచరిస్తామని చెప్పేసి వారి మనసులో ఎప్పుడైతే సంకల్పించుకున్నారో అదే రోజు రాత్రి స్వప్నంలోకి వెళ్తాడు, కళ్ళలోకి వెళ్తాడు. చంద్రకేత మహారాజ్ స్వప్నంలోకి వెళ్ళి చెంపకి గట్టిగా ఒక చరుస్తాడు. సరిసి, అరే నాయన వర్తకులు అన్యాయంగా బంధించావు,